ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా లైవ్ అయిపోద్దని చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరి కోసమైతే సేవ చేయటానికి ఈ ప్రకృతిని అంతా పెట్టాడో ఆ బిడ్డలే ఆ పిల్లలే ఆ తండ్రి మాట వినకపోతే, ఆ దేవుడి మాట వినకపోతే ఇక ఈ సృష్టికి వినాశనం తప్పదు అంటున్నాడు దేవుడు. కానీ దేవుడు చెప్తున్నాడు, సృష్టించేసినటువంటి సృష్టికర్త ఈ సృష్టి ఎలా లయమైపోయిందో, ఇది నిలకడగా ఉండిద్దా లేదంటే లయమైపోయిద్దా, ఈ నటన ఎంతవరకు ఉండిద్ది, ఎంతవరకు మనుషుని ఇది పోషించింది, ఎంతవరకు ఇది నశించిపోద్ది అని సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మన బైబిల్ నుంచి చూడ. సమాధానకర్తగా సహాయం చేయమని, నీవే తోడైనమని అతి త్వరలో రానయ్యన్న యేసయ్య పేరిట వేడుకలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన ఆకగారికి మన సంఘ తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లించున్నాం. ఇప్పుడు విజయన్ గారికి సమయం ఇస్తున్నాము. ఇప్పుడు వాక్యము మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే జుంటి తేనె దారాల కన్నా మధురమైనది దేవుని మాటలు. అవి మనకి ప్రతిదినం దొరకవు. మరి మన గ్రామాన్ని ప్రేమించి మరి సువార్త కూడిగా జరుగుతున్నది కనుక ఈ మైకి శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ అమూల్యమైన మాటలు జాగ్రత్తగా వినాలని కోరుతూ అన్నగారికి సమయం ఇస్తున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈ సందర్భంలో చక్కటి దేవుడి మాటల్ని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ఈ లోకపు నటన గతించుచున్నదా, లేదంటే ఈ లోకపు నటన గతించుచున్నది అనేటటువంటి దేవుడి మాటల్ని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ మాటను ముందుగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. ఏమన్నాడండి? ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. ఈ లోకము అంతా నటించటానికి వచ్చిందంటండి. ఈ లోకం అంతా కూడా ఈ లోకపు నటన గతించుచున్నది. కానీ ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఈ లోకము అంతా నటన అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది ఏమనంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో భూమి, చెట్లు, నీరు, మరి గాలి, నిప్పు, ఇవన్నీ కూడా ఈ పంచిపోతాలన్నీ కూడా నటిస్తానికి వచ్చాయంట. గాలి నటిస్తానికి వచ్చింది. అంటే నటించడం అంటే మరొక మాట ఏంటి అంటే పాత్ర. గాలికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి గాలి వచ్చింది. నీటికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి నీరు వచ్చింది. అలాగే భూమికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి భూమి వచ్చింది. ఇలాగే నక్షత్రాలకు ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి నక్షత్రాలు, చంద్రుడికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి చంద్రుడు, సూర్యుడికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి సూర్యుడు. ఇలాగా పంచభూతాలన్నీ కూడా నటిస్తానికి వచ్చే ప్రియమైన దేవుడి బిడ్డలారా. అంటే వాటికి ఇవ్వబడినటువంటి పాత్రని పోషిస్తానికి వచ్చాయి. దేవుడు వాటికి పనిచ్చాడు. భూమికి పనిచ్చాడు, నక్షత్రాలకు పనిచ్చాడు, చంద్రుడికి, సూర్యుడికి, గాలికి, నీటికి, నక్షత్రాలకి, వీటన్నిటికి దేవుడు పనిచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. వాటికి పాత్రనిచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. పంపించి మన అందరి కోసం వాటిని సేవ చేయటానికి వాటిని ఉంచాడు. ఈ విశ్వంలో ఉంచాడు, వాటన్నిటిని ఉంచి కొంతకాలం మనకి సేవ చేయటానికి వాటిని ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు నీ కోసం సేవ చేస్తుంది. నీరు లేనిది మనిషి బతకలేడు.
బతకగలరా? ప్రపంచంలో ఎవరైనా నీరు లేని బతకగలరా? బతకలేరు. నీరు నీకు అనుక్షణం నీకు సేవ చేస్తుంది. గాలి లేని ప్రపంచంలో ఎవరు కూడా బతకలేరు. గాలి కూడా నీకు సేవ చేస్తుంది. అలాగే భూమిలో ఫలవృక్షాలు, ఆకుకూరలు, కూరగాయలు, మనకు కావలసినటువంటి పండ్లు, మనకు కావలసినటువంటి మరి ఆకుకూరలు, ఇవన్నీ కూడా, కాయగూరలు, ఇవన్నీ కూడా భూమి మనకు ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి సేవ చేస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనుషులందరికీ, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఇవన్నీ కూడా సేవ చేస్తున్నాయి, నటిస్తున్నాయి అంట. అంటే వాటికి ఇవ్వబడినటువంటి పాత్ర మన కోసం అవి పాత్రని పోషిస్తున్నాయి అంట. ఎందుకంటే మనం రాకముందే ప్రియమైన దేవుడి బిడ్డలారా, సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం, 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ సృష్టిని చేసి, మనం వస్తున్నామని తెలిసి దేవుడు ఈ పంచిభూతాలని ఈ సృష్టిని చేసి మన కోసం సిద్ధపరిచి మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. ఈ భూమి మీద మనందరిని పుట్టించాడు. పుట్టించినటువంటి మనకి నీరు సేవ చేయాలి, గాలి సేవ చేయాలి. ప్రతి కోడి, ప్రతి పక్షి, ప్రతి జంతువు, మనం తినగలిగినవన్నీ కూడా మనల్ని బ్రతికించాలి. అవన్నీ కూడా అవి చచ్చి మనల్ని బ్రతికిస్తున్నాయి. ఒక కోడి చనిపోయి మనల్ని బ్రతికిస్తుంది. ఒక గొర్రె చనిపోయి మనల్ని బ్రతికిస్తుంది. ఒక ఆకుకూర, ఒక తోటకూర, ఇవన్నీ కూడా అవి చచ్చిపోయి మనల్ని బ్రతికిస్తున్నాయి. అంటే మనకు సేవ చేస్తున్నాయి అవన్నీ కూడా. చూసారా? అవన్నీ కూడా మనం సేవ చేస్తున్నాయి. అంటే మన కోసం నటిస్తానికి వచ్చే ప్రియమైన దేవుడి బిడ్డలారా ఇవన్నీ. కానీ మన కోసం నటిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా లైవ్ అయిపోయే గడిలు సమీపించి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఈ ప్రకృతి అంతా కూడా మాయమైపోయే కాలం దగ్గర పడుతుందని చెప్తున్నాడు దేవుడు. ఈ భూమి అంతా కూడా లైవ్ అయిపోయే కాలం, ఈ భూమి అంతా కూడా కాలిపోయే సమయము ఆసన్నమైంది. ఈ కాలిపోయి ఈ భూమి మీద ప్రకృతిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కూడా తగలబడిపోయే కాలం సమీపించి ఉన్నదంటున్నాడు. తగలబడిపోద్దా? ఈ విశ్వం అంతా నాశనం అయిపోద్దా అని అంటే దేవుడు చెప్పాడు, ఏ నరుడి కోసం అయితే ఈ పంచభూతాలను చేశాడో, ఏ నరుడి కోసం అయితే ఈ విశ్వాన్నే చేశాడో, అదే నరుడు దేవుడి మాట వినకపోతే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవుడిని పట్టించుకోకపోతే, దేవుడిని పెడచెవుని పెడితే, అదే నరుడు చేసినటువంటి అతిక్రమం వల్ల, అదే నరుడు చేసినటువంటి పాపముల వల్ల ఇక ఈ ప్రకృతికి ముగింపు ఇవ్వబోతున్నాడండి దేవుడు. ఏ మనిషి కోసం అయితే ఈ ప్రకృతిని చేశాడో, అదే మనిషి దేవుడి మాట వినకపోతే అదే ప్రకృతికి ఇంకా ముగింపు ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా, ఎంత గనులు అయినా, ఎంతటి వారమైనా, ఎన్ని కోట్లు నీకుండా, ఎన్ని కేజీలు బంగారం నీకుండా, ఎంతటి ధనవంతుడు అయినా మొత్తం భూమిలో కాలిపోవాల్సిందని చెప్పేస్తున్నాడు. ఈ భూమి మీద ఏది నిలబడదని చెప్పేస్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా లయం అయిపోద్దని చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరి కోసమైతే సేవ చేయటానికి ఈ ప్రకృతిని అంతా పెట్టాడో, ఆ పిల్లలే ఆ తండ్రి మాట వినకపోతే, ఆ దేవుడి మాట వినకపోతే ఇక ఈ సృష్టికి వినాశనం తప్పదు అంటున్నాడు దేవుడు. కానీ ఇది మాత్రం ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. శాశ్వత కాలం నేను ఇలా ఉండిపోతానులే, ఇదే ఉంటానులే, ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతములే అని మనిషి అనుకుంటున్నాడు. పొరపడుతున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, సృష్టిని చేసినటువంటి సృష్టికర్త ఈ సృష్టి ఎలా లయం అయిపోయిద్దో, ఇది నిలకడగా ఉండిద్దా లేదంటే లయం అయిపోయిద్దా, ఈ నటన ఎంతవరకు ఉండిద్ది, ఎంతవరకు మనుషుల్ని ఇది పోషించిద్ది, ఎంతవరకు ఇది నశించిపోద్ది అని సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మన బైబిల్ నుంచి చూడగలిగితే, చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. చాలు, చూసారా? ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేసెను.
భూమికి పని పెట్టాడు, నీటికి పని పెట్టాడు, గాలికి పని పెట్టాడు, ఆకాశానికి పని పెట్టాడు, నక్షత్రాలకు పని పెట్టాడు, చంద్రుడికి పని పెట్టాడు. నువ్వు తింటున్న ప్రతి ఆకుకూరకి పని, ఎందుకంటే నీ ఆకలి తీర్చే పని. అర్థమైందా? వీటన్నిటికి పని పెట్టి ప్రతి వస్తువుకి పని పెట్టాడు. గొర్రెలకు పని, కోళ్ళకు పని, ఎందుకంటే నీ ఆకలి తీర్చాలి వాటికి పని. నీటికి పని, ఎందుకంటే నీ దాహం తీర్చాలి వాటికి పని. ఆకుకూరలకు పని, కూరగాయలకు పని, మంచుకు పని, వర్షానికి పని. చూసారా ఎన్నిటికి పని పెట్టాడు? కేవలం నిన్ను బ్రతికిస్తానికి ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు దేవుడు. ఒక మనిషిని బ్రతికిస్తానికి, స్త్రీనైనా పురుషునైనా బ్రతికిస్తానికి ఈ ప్రకృతిని దేవుడు నడిపిస్తున్నాడు నీ కోసం. 6 అడుగుల మన కోసం ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు. ఈ ప్రకృతి వెనక దేవుడు ఉన్నాడు. దేవుని శక్తి ఉంది కాబట్టి మరి 3 పూటలు మనం అన్నం తినగలుగుతున్నాం, నీళ్లు తాగగలుగుతున్నాం, మరి గాలిని పీల్చగలుగుతున్నాం. ఆ దేవుడు ఉన్నాడు, ఆ శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రతి వస్తువుకి పని పెట్టాడంట. దాని పని నిమిత్తము ప్రతి వస్తువుని దేవుడు కలగజేశాడు అని రాయబడింది. కలగజేశాడు. ఎప్పుడైతే కలగజేసి దేవుడి పనుల్లో అవి ఉంటున్నప్పుడు మనుషులు దేవుడి మాటను ధిక్కరించి, వ్యతిరేకించి దేవుడి కోసం ఎప్పుడైతే పెడచెవిని పెట్టారో అప్పుడే అదే మనిషి వలన ఈ ప్రకృతికి వినాశం తాండ్రేస్తుందన్నాడు. ఈ ప్రకృతికి మరలా నాశనము సంభవిస్తుందని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి ఏబు గ్రంథము 14 అధ్యాయం 12వ వచనం. ఏబు గ్రంథము 14 అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అలాగునని నరులు పండుకొని ఆకాశములు గతించిపోవు వరకు వారు మేలుకొనరు. చూసారు ఏమన్నాడు? ఆకాశములు గతించిపోవు వరకు అంటే ఆకాశము గతించిపోద్దంట. అంటే ఆకాశానికి గతించిపోయే గడియ దగ్గర పడుతుంది అనమాట. ఆకాశము గతించిపోద్దని చెప్తున్నాడు చూడండి. ఆకాశం గతించిపోద్ది. ఆకాశం గతించిపోతే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలన్నీ రాలిపోతాయి అని చెప్పాడు. ఈ నక్షత్రాలన్నీ రాలిపోతాయి, ఆకాశం గతించిపోద్దని చెప్తున్నాడు. అదేంటి? ఆకాశం మనుషుల కోసం కదా చేశాడు అని అంటే మనుషుల కోసమే చేశాడు. ఏ మనుషుల కోసం అయితే ఈ ప్రకృతిని చేశాడో ఆ మనిషే దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఆకాశం గతించి చేస్తానన్నాడు, గతింప చేస్తానని చెప్తున్నాడు. ఆకాశం గతించింది అనుకో, ఇక నీకు ముద్ద లేదేక, నీరు లేదేక, గాలి లేదేక. చూసారా? క్లైమాక్స్ వస్తుంది, కథ క్లైమాక్స్ వస్తుంది. నీకు ముద్ద దొరకదు, ఇక గాలి లేదు, ఇక నీకు వర్షం లేదు. నీకు మొదటగా ఆకాశాన్ని చెప్తున్నారు చూడండి. ఆకాశము గతించిపోవచ్చున్నది అంటున్నాడు. తర్వాత 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును. చూసారా? పంచభూతములు అంటే ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, పంచభూతములు. ఇవన్నీ కూడా మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును. భూమియు, అదిగో చూడండి ఏమన్నాడండి? భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు అంటే చెట్లు కాలిపోతాయి అని చెప్తున్నాడు చూడండి. ఇది నిజం. ఆకాశమును భూమిని చేసినటువంటి సృష్టికర్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి అంటున్నాడు. కాలిపోతాయి, అవన్నీ కాలిపోతాయి అని చెప్తున్నాడు. అవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. చూసారా ఉన్నాడు? దానిని ఆశతో అపేక్షించను అన్నాడు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యాలు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి అన్నాడంటే కాలిపోతాయి, మహావేంద్రంతో కాలిపోతాయి అని చెప్తున్నాడు. లయమైపోతాయి అని చెప్తున్నాడు. ఈ లయమైపోయే దాంట్లో ఏమి సంపాదించుకుంటాం మనం? ఆలోచించండి ఒకసారి.
మనిషికి అర్థమైందా? దేవుడి జ్ఞానం అర్థమైందా? దేవుడి జ్ఞానం అర్థం కాల. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. మనిషి కలలు అంటున్నాడు కదా. మనిషి కళ పేక మేడ లాంటిది. అర్థమైందా? మనిషి కళ పేక మేడ లాంటిది. ఇవన్నీ కళలే. ఏదో ఒక రోజు తెలిసిపోద్ది మనం కళలు కంటున్నామని. నిజం ప్రియమైన బిడ్డలారా, ఈ లోకము శాశ్వతం కాదని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం కాదని చెప్తున్నాడు. కానీ మనిషి ఏమో లోకము శాశ్వతము, లోకంలో ఉన్నవన్నీ శాశ్వతము, అసలు దేవుడే లేడని చెప్తున్నాడు మనిషి. ఎంత పొరపడుతున్నాడో చూడండి, ఎంత అజ్ఞానంగా మనిషి ఉంటున్నాడో చూడండి. దేవుడు లేకపోతే భూమి ఎట తిరిగిద్దండి? దేవుడు లేకపోతే నక్షత్రాలు ఎట కాంతిగా ఉంటాయండి? చెప్పండి. దేవుడు లేకపోతే భూమి శూన్యంలో ఎట్ట వేలాడిద్దండి? వేలాడుతుంది, శూన్యంలో వేలాడుతుంది, గాలిలో వేలాడుతుంది ఒక బంతిలాగా. డ్రైవర్ ఉన్నాడు, భూమిని తిప్పే డ్రైవర్. నక్షత్రాలను తిప్పే డ్రైవర్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని అనుకుంటున్నారు, ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఈ భూమి మీద ఎంత ఆశ పెట్టుకుంటున్నారా, ఈ ఆశలంతా అడి ఆశలు అయిపోతాయి. ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది, చివరికి నువ్వు కూడా మిగలవు అన్నాడు. భూమి మీద మనిషి మిగులుతాడా? ఎవ్వరు మిగలరు భూమి మీద. ఇదిగో బాల్య దినాలు ప్రారంభం అయ్యాయా? యవన కాలం వస్తాం. యవన కాలం ప్రారంభం అయితే మధ్య కాలానికి వచ్చేసేస్తాం, నడి ప్రాయానికి వచ్చేస్తాం. నడి ప్రాయం కానించి ప్రారంభమైతే ముక్కులు, మూలుగులు, నొప్పులు, బాధలు, వేదనలు, దిగులు, అన్ని విచారణలే, అన్ని దిగుల్లే. ఈ కొంచెం కాలం జీవితంలో మనిషి దిగులు పడని రోజంటే ఉండదు. దిగులు దిగులు దిగులుతోనే చనిపోతాడు. అంటే ఇక్కడ మనిషి ఉండడు. దేవుడు ఏం చెప్తాడంటే, మనుషులు మరి సంపాదించిన గాని, మనుషులు కోరుకున్న ఆశ గాని ఏమీ కూడా ఇక్కడ ఉండవు. చివరికి మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనని చెప్తున్నాడు. అసలు నువ్వు సంపాదించుకున్నటువంటి భూమి కూడా ఉండదని చెప్తున్నాడు దేవుడు. చూడండి, అది కూడా చూడండి అన్నమాట. నువ్వు సంపాదించుకున్న భూమి ఉండదు, నువ్వు సంపాదించుకున్న బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇల్లు కావచ్చు, నువ్వు ఏదైనా సంపాదించుకో, ఇక అది కూడా ఉండదని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిజం మనకి ఇప్పుడు తెలియదులే కానీ ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా ఆ రోజు తెలిసిపోద్ది మనందరికీ. అందుకని ఇవన్నీ కూడా లయమైపోతున్నాయి అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. చూసారా ఉన్నాడు, లోకమును దాని ఆశ ఏమైపోతున్నాయంట, గతించిపోతున్నాయి. లోకములో ఏం ఆశ ఉంది? లోకములో మనుషులకు ఉన్నటువంటి ఆశ ఏంటి? శరీరాశ, చూసిందల్లా కంటి ఆశ. ఈ ఆశలన్నీ ఏమైపోతున్నాయంటే గతించిపోతున్నాయి. ఇవన్నీ గతించిపోతాయి. నువ్వు దేని మీద అయితే ఆశ పెట్టుకున్నావో, ఆశ పెట్టుకున్నదే గతించిపోతుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇది తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవన్నీ గతించిపోతున్నాయి. ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ గతించిపోతున్నాయని చెప్తున్నారు చూడండి. అసలు లోకమే గతించిపోతుందని చెప్తున్నారు చూడండి. చూసారా? ఎందుకు దేవుడు ఇలా మనతో మాట్లాడుతున్నాడు? ఈ లోకం గతించిపోతుందని ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అంటే కారణం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది తెలుసుకుందాం. లోకాసు వార్త 16-17 వచనం కూడా చదువుకుందాం. లోకాసు వార్త 16 అధ్యాయము 17 వచనం. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. చూసారా? ఆకాశము భూమి గతించిపోవట సులభం అంట, గతించిపోతాయి అంట. యేసుక్రీస్తు వారు అన్నాడు, సృష్టికర్త అంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోవుట సులభము అంటున్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏ పంచభూతాలు అయితే మన కోసం నటిస్తానికి, ఏ సృష్టి అయితే మన కోసం నటిస్తానికి వచ్చిందో, ఈ నటించటంలో మన కోసం నటిస్తున్నాయి, మన కోసం సేవ చేస్తున్నాయి. వీటిలో మనం ఉన్నాం, ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద నుంచి మనం దాటేసరికి మనం ఎలాగుండాలో తెలుసా?
ఈ భూమి మీద నుంచి మనం దాటుతాం. దాటే రోజు ఒక రోజు ఉంది. ఏ రోజు అది? దాటే రోజు చనిపోయిన రోజు. భూమి మీద నుంచి దాటే రోజు ఏ రోజు అండి? చనిపోయే రోజు. ప్రతి ఒక్కరూ మరణాన్ని అందుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి కోసం మరణం ఎదురు చూస్తుంది, కాచుకొని కూర్చుంది. ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరిని టచ్ చేసింది మరణం. ప్రతి ఒక్కరికి మరణం అనే బ్రేక్ పడాల్సిందే. మరణం లేకుండా బ్రతికే నరుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ మరణం అయ్యే లోపు ఈ లైవ్ అయిపోయే భూమి మీద నువ్వు ఉండవు కాబట్టి, ఈ నాశనం అయిపోయే భూమి మీద నువ్వు ఉండవు కాబట్టి, నీవు చచ్చిపోయే లోపు నీవు ఎలాగుండాలో తెలుసా? ఈ భూమిని దాటి వెళ్ళిపోయే లోపు నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే నువ్వు ఏ దేవుడి నుంచి అయితే భూమి మీదకి వచ్చావో ఆ దేవుడి వద్దకు వెళ్ళలేవు. ఇక నువ్వు అర్థమైనా? ఈ లయం అయిపోయే భూమి మీదకి నువ్వు వచ్చావు, కొంతకాలం ఉంటున్నావు. నువ్వు కూడా నటిస్తానికే వచ్చావు, నువ్వు కూడా పాత్రను పోషిస్తానికే వచ్చావు. తల్లి పాత్ర నీది, తండ్రి పాత్ర నీది, కొడుకు పాత్ర నీది, కుమార్తె పాత్ర నీది. నువ్వు కూడా పాత్రను పోషిస్తానికి వచ్చావు. తాత పాత్ర, ముత్తాత పాత్ర, నానిం పాత్ర, అమ్మమ్మ పాత్ర, ఇట్లా అనేక పాత్రలు పోషిస్తానికి నువ్వు వచ్చావు. ఈ పాత్రలు పోషించి నీ కాలాన్ని ముగిచేలోపు, ఈ భూమిని దాటేలోపు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడి ఎదుట ఎలా ఉండాలో తెలుసా? ఎలాగొచ్చావు నువ్వు తల్లి గర్భంలోంచి భూమి మీదకి? ఏ కల్మషం లేకుండా వచ్చావు. నువ్వు యథార్థవంతులుగా నువ్వు భూమి మీదకి వచ్చావు. అదే కల్మషం లేకుండా, అదే యథార్థతతో నువ్వు కన్ను మూయాలి, నువ్వు చనిపోవాలి. ప్రతి మనిషిని దేవుడు కోరుకుంటుంది అదే. కల్మషం ఉండి చనిపోయావు అనుకో, ఏ దేవుడిలో నుంచి అయితే వచ్చావో ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళవు. ప్రపంచంలో ఎవ్వరు వెళ్ళలేరు. అర్థమైందా? కల్మషం ఉండి గాని, పాపం ఉండి గాని మనిషి చచ్చిపోయాడంటే మాత్రం ఏ దేవుడి దగ్గర నుంచి అయితే భూమి మీదకి వచ్చాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది అసంభవం. అందుకని ఈ భూమిని దాటే లోపు, నీ ప్రాణం పోయే లోపు నీలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకొని ఏ ఆత్మ అయితే నువ్వు భూమి మీద వచ్చావో, తల్లి గర్భంలో శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చావో, మరలా ఆ శరీరాన్ని విడిచిపెట్టి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తల్లి గర్భంలో నుంచి దేవుడి దగ్గర నుంచి తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొని రాలా. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొని రాలా. అప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నువ్వేం తీసుకొని వెళ్ళలేవు. ఇది నిజమే. ఇది కాదని ప్రపంచంలో ఎవరు అనలేరు కూడా, అనజాలరు కూడా. అదే మాట బైబిల్ చెబుతుంది. చూడండి ఒకసారి. తిమోతి పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచ్చిన త్వరగా చదవండి. చూడండి, అందరు జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. తెచ్చాము అన్న వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి. మీలో తెచ్చాము అన్న వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తగలరా? ఎవరు ఎత్తలేరు. ప్రపంచంలో ఎవరు ఎత్తలేరు కూడా, చేతులు ఎత్తలేరు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. రెండు నిజమే, కాదనలేరు. రెండు నిజమే. మనం ఈ లోకంలోనికి ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చదవండి. కాగా చూడండి ఎలా బతకమంటున్నాడు. చూడండి ఎలా బతకమంటున్నాడు భూమి మీద. నువ్వు దేని మీద ఆశ పెట్టుకోవద్దు నాయన, నువ్వు దేని మీద ఆశ పెట్టుకోవద్దు తల్లి. ఏది మిగలదమ్మా ఇక్కడ, ఏది మిగలదు. దేని మీద నువ్వు ఆశ పెట్టుకోకు. ఇగో ఈ భూమి మీద ఆశ పెట్టుకున్నావా, ఈ భూమి గతించిపోతుంది అన్నాడు. ఈ భూమి పంచభూతములో మహావేంద్రంతో తగలబడిపోతుందని చెప్తున్నాడు. ఈ కృత్యాలన్నీ కూడా తగలబడిపోతాయని చెప్తున్నాడు. ఇంకా వాటి మీద ఆశ ఏంటి నీకు? ఇంకా నువ్వేమీ తీసుకొని రాలేదు, నువ్వు దీనిలో నువ్వేమి తీసుకొని పోలేవు. కానీ నువ్వు ఎలా బతకమన్నాడంటే, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందుదాము. చూసారా, ఇది చివరి ప్రతి మనిషి యొక్క స్థితి చెబుతున్నాడు. అన్న వస్త్రము గలవారై ఉండి వాటితో తృప్తి పొందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక 1/2 కేజీ బంగారం గాని, కేజీ బంగారం గాని నీ ఆశ తీరా నువ్వు తీర్చుకుని వెళ్ళలేవు. శరీరం ఉంటేనే కానీ బంగారం పట్టుకోవటానికి, ఆత్మ శరీరం విడిచిపెడతాం ఇక్కడే. కట్టెల మీదకో గుంటలోకో వెళ్ళిపోద్ది శరీరం. ఆత్మను పట్టుకొని వెళ్ళిద్ది బంగారాన్ని. ఎడం చూసామో బంగారాన్ని పట్టుకుని వెళ్తాం ఆత్మ. అది కళ్ళ మాట. అది
కాబట్టి ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్నవస్త్రము గలవారై మనం ఈ భూమి మీద బ్రతకాలి అని చెప్తున్నాడు. అన్నవస్త్రము గలవారై ఆశని, ఈ లోకంలో ఎన్ని ఆశలున్న ఆశలన్నింటినీ నిర్వీర్యం చేసుకొని దేవుడి యందు భయభక్తులు కలిగి, మరి ఈ లోకంలో నుంచి నువ్వు దాటే లోపు దేవుడి యందు భయభక్తులు కలిగి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేసుకొని యథార్థవంతులుగా, నీతివంతులుగా మనం బ్రతికితేనే ఏ దేవుడి యొద్ద నుంచి అయితే వచ్చితమో ఆ దేవుడి యొద్దకు వెళ్తాం. లేదంటే మాత్రం మనకి ఇంకొకటి తగులుతుంది. ఈ భూమి మీద దాటి వెళ్లే లోపు మనం యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నమ్మకస్తులుగా దేవుడికి బ్రతకకపోతే మనకి ఇంకొకటి తగులుతుంది. ఏ లోకం నుంచి అయితే వచ్చామో దేవుడి దగ్గర నుంచి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోగా మరొక లోకానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 7 గ్రంథం చదవండి. ముందు 7 గ్రంథము 24:19 వచ్చిన చదవండి. 7 గ్రంథం 24:19 వచ్చిన. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చూసారండి, ఎవరిని పట్టుకుంటుందంట? పాతాళము పాపం చేసిన వారిని పట్టుకునిద్దంట. అంటే ఈ భూమిని దాటేలోపు ప్రతి మనిషి ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక పాపంలో ఉంటాడు. అబద్ధం అనేది పాపం, దొంగతనం అనేది పాపం, కొండెములు చెప్పటం పాపం, అపహసించటం పాపం, ఎగతాళి చేయటం పాపం, నిందలు మోపటం పాపం, ఇంకా చాలా చాలా ఉండే వగేరా. ఇవన్నీ కూడా పాపాలే. వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటున్నాడు. నువ్వు విడుదల పొందాలి. విడుదల పొందకపోతే నీ పాపాలే నిన్ను పట్టుకుంటాయి. నీ పాపాలే నిన్ను పట్టుకుంటాయి. నీ పాపాలే, నువ్వు చేసిన పాపాలే నువ్వు పాతాళానికి వెళ్తానికి కారణము అంటున్నాడు. నువ్వు పాతాళానికి వెళ్తానికి కారణము. కనుకనే ఈ భూమిని దాటే లోపు, ఈ భూమిలో నుంచి నీ ప్రాణం పోయే లోపు మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేసుకోవాలి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసేసుకోవాలి. దుష్టత్వాన్ని తీసుకోకుండా కన్ను మూసేస్తే ఏమైందంటే మోక్షరాజ్యానికి వెళ్ళలేరు, నిత్య జీవానికి వెళ్ళలేరు, నీ స్థితికి నువ్వు వెళ్ళలేవు, ఆత్మలు నివసించే దేశానికి నువ్వు వెళ్ళలేవు, ఆత్మలు నివసించే లోకానికి నువ్వు వెళ్ళలేవు. ఇది నిజం అంటున్నాడు దేవుడు. కనుక ఆకాశము నటన గతించిపోతుంది, భూమి నటన గతించిపోతుంది. చివరికి ఏ శరీరానికైతే నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చాడో నీ శరీరం యొక్క గతి కూడా గతించిపోతుంది. మనం కూడా చనిపోతున్నాం, మనం కూడా గతించిపోతున్నాం. ఏది మిగలట్లేదు. చివరికి ఒక్క ఆత్మే ఒంటరి ప్రయాణం చేసి భూమి మీదకి వచ్చింది. మళ్ళీ ఒంటరి ప్రయాణం చేసేది మాత్రమే ఆత్మే ఒంటరి ప్రయాణం చేసిద్ది. ఇక నీ శరీరం కూడా నీ ఆత్మతోటి రాదు, ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఏది శాశ్వతం కాదు, ఏది నీతోటి రాదు. కానీ పాపం ఉందంటే మాత్రం పాతాళం పట్టేసిద్ది, నిన్నది వలేసిద్ది. ఇప్పుడు కోట్ల మందిని, లక్షల మందిని పాతాళం అనే వలేసి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. పాతాళం మింగేసింది చాలా మందిని ప్రపంచంలో. మనల్ని కూడా అది మింగకుండా ఉండాలంటే భూమి మీద నుంచి మనం దాటే లోపు, ప్రాణం పోయే లోపు ఎలా ఉండాలంటే పవిత్రంగా, యథార్థంగా, నీతిగా, నమ్మకస్తులుగా దేవుడి కోసం మనం బ్రతికితే అప్పుడు దాని వలలోకి వెళ్లకుండా ఉంటాం, పాతాళంలోకి వెళ్లకుండా ఉంటాం. లేదంటే మాత్రం పాతాళంలోకి వెళ్తే ఇక తిరిగి వచ్చేదే లేదు. యుగయుగాలు అక్కడ ఏడుపు, యుగయుగాలు బాధ, వేదన, కేకలు. విడిపించే నాదుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు. చూడండి, భూమి శాశ్వతం కాదు, భూమి మీద ఉన్నటువంటి వస్తువాదులు శాశ్వతం కాదు, చివరికి నీ శరీరమే శాశ్వతం కాదు, మొత్తం విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ నీ ఆత్మకు మాత్రం శిక్ష పడబోతుంది. నీ ఆత్మకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడబోతుంది. దీన్ని తప్పించుకున్నవాడే బుద్ధిమంతుడు అంటున్నాడు. దీన్ని తప్పించుకున్నవాడు ఎవరు? బుద్ధిమంతుడు. దీన్ని తప్పించాలంటే, మన పాపాలన్నీ శుద్ధీకరించాలంటే పాపము లేనటువంటి రక్తం కావాలి. రక్త ప్రోక్షణ వలన ప్రతి పాపము విమోచించబడింది. ఒక యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు ఆయన. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన మాటలో గాని, చూపులో గాని, ప్రవర్తనలో గాని, ఆలోచనలో గాని ఎక్కడ కూడా ఆయన పాపం చేయలేదండి. ఎక్కడ కూడా ఆయన పాపము
చేయలే. పాపం చేయకుండా ఈ ప్రపంచ మానవాళ్ళందరి పాపముల నిమిత్తము వారి పాపం నుంచి వారిని విమోచించుటకు ఆయన పాపం లేకుండా పవిత్రుడిగా నిర్దోషిగా ఒక గొర్రెపిల్ల వలె బ్రతికి మనందరి కోసం ముందుగానే తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి శిలువలో బలయ్యి తన రక్త ప్రోక్షణ జరిగించాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని నమ్ముతారో, అయ్యా ఇదిగో నేను పాపిని, ఇదిగో నేను పాపుని తండ్రి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఆయన రక్తాన్ని ఆయన అడుగుతామో క్షమించమని, అప్పుడు మన పాపాలన్నీ ఏమైపోతే క్షమిస్తాడు ఆయన. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు నీకు నీతి వస్తుంది, అప్పుడు నీకు రక్షణ వస్తుంది, అప్పుడు నీకు కాపుదల వస్తుంది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకోండి, నీకు పరిశుద్ధాత్మ శక్తి కూడా వస్తుంది. అప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడతాయి. అప్పుడు నువ్వు చనిపోయిన మరుక్షణమే ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. దీనిని ప్రకటించడానికి ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అందరూ నశించిపోవాల్సిందే. ఈ సృష్టి అంతా లయమైపోతుంది. మరి దీన్ని మీరు కాపాడుకోవాలి, మీ ఆత్మని కాపాడుకోవాలని యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు దేవుడు, తండ్రి అనే దేవుడు పంపించి మనందరి కోసం శిలువలో యాగం చేసి ఆయన రక్తం ఇచ్చి, ఆయన రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతారో వారందరూ కూడా చనిపోయినా కానీ తిరిగి లేపబడతారు అంటున్నాడు. ఏ లోకం నుంచి అయితే వచ్చారో ఆ లోకానికి తిరిగి వెళ్ళిపోతారని చెప్తున్నాడు ఆయన నమ్మిక ఉంచిన వారు. అయితే ఇంకోటి గమనించాలి, ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి దేవుడు కాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. ఆయన ఒక కులానికి గాని, ఒక వర్గానికి గాని, ఒక ప్రాంతానికి గాని చెందినటువంటి దేవుడు ఆయన కాదు. ఆయన సర్వాంతర్యామి. ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఉందాం. ఇంకో మాట వచ్చాను, కీర్తన గ్రంథము 9:17 వచనం. కీర్తన గ్రంథము 9:17 వచనం. దుష్టులను దేవుడి మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చూసారేమండి, దుష్టులను దేవుడిని ఎవరైతే మర్చిపోతారో వీరందరూ కూడా పాతాళానికి దిగిపోతారంట. చూసారా? ఈ భూమి మీద నుంచి మనం దాటే లోపు మనలో పాపం ఉంటే, దేవుణ్ణి మర్చిపోతే అందరూ పాతాళానికి దిగిపోతారంట. సామెతల గ్రంథం 15:24 వచనం కూడా చదవండి. సామెతలు 15:24 వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చూసారా? పాతాళం అంట భూమి కింద ఉందంట. ఈ పాతాళాన్ని తప్పించుకోవాలంటే మనిషి బుద్ధిమంతుడిగా మారాలంట. అంటే నీతిమంతుడు గాను, జ్ఞానం తెలిసిన వాడుగా గాను, వాక్యం ఎరిగిన వాడుగా గాను, పరిశుద్ధుడిగాను, నిర్దోషిగాను, బుద్ధిమంతుడిగాను మారితే క్రింద పాతాళం ఉందంట. ఈ పాతాళాన్ని తప్పించుకుంటాడంట. బుద్ధిమంతులైతే క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకుంటారంట. బుద్ధిమంతులు అవ్వాలంటే వాక్యము తెలియాలి, వాక్యముని నేర్చుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి. దేవుడి మాటలు కదా, ఆయన మాటలు హృదయంలోకి వెళ్తే మనం బుద్ధిమంతులమే అవుతాం. ప్రేమంతులు బిడ్డలారా. తర్వాత సామెతల గ్రంథం 30:16 వచనం చదవండి. సామెతలు 30:16 వచనం. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. చూసారా? పాతాళము ఎంతమంది వెళ్ళినా కూడా, ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వెళ్ళినా కూడా చాలు అని పాతాళం అందంట. ఇప్పటికి చాలా మంది, కోట్ల మంది వెళ్ళిపోయారంట పాతాళ గర్భానికి, పాతాళ లోకానికి, నిత్య నరకానికి వెళ్ళిపోయారంట. ఇంకా ఎంతమంది వచ్చినా కానీ అది చాలు అని మాత్రం అనదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ లోకపు నటన గతించుతున్నది. గతించిపోయే దాంట్లో మనం ఉన్నాం. మనం కూడా, మన శరీరాలు కూడా ఏదో ఒక రోజు గతించిపోతే చనిపోతాము. ఈ చనిపోయి వెళ్లే లోపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం చేసుకో. మనలో పాపం ఉంటే మాత్రం నిత్య నరకం తప్పదు. మనలో యథార్థత, నీతి ఉంటే మాత్రం నిత్య జీవము
తప్పదు. ఈ యథార్థత నీతి రావాలంటే యేసు రక్తము మన పాపాలకు అవసరమైంది. యేసు రక్తం లేకపోతే మనం మోక్ష రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి యేసు రక్తం ముందు విశ్వసించితే నీ పాపాలన్నీ ఏమైపోతాయి? క్షమించబడి నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, పాతాళాన్ని తప్పించుకుంటావు. ఆ పాతాళాన్ని తప్పించడానికే యేసు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. రక్తమును విశ్వసించి యథార్థంగా మనం నడిస్తే, ప్రవర్తిస్తే పాతాళం నుంచి మనం తప్పించుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, పాతాళం నుంచి తప్పించుకుంటాం. చివరిగా ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. లోకాసు వార్త 1 యోహాను పత్రిక 3:5 వచనం కూడా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. చూసారా, యేసుక్రీస్తు ఏం తీశాను? ప్రత్యక్షమయ్యాడంట పాపములను తీసివేయటానికి. పాపం ఉంటే పాతాళం తప్పదు, పాపం లేకపోతే నిత్య జీవం తప్పదు. నీ పాపం పోవాలంటే యేసుక్రీస్తు తీసివేయటానికి వచ్చాడంట, మన పాపాలన్నీ తీసివేయటానికి వచ్చాడంట. అందుకే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చనిపోయినా గాని తిరిగి లేపబడతారు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేచాడు. నన్ను ఆయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా గాని తిరిగి లేపబడతాడు. దానికి ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఒక గోధుమ గింజ, ఒక గోంగూర గింజ నువ్వు నాటుతావు. నాటినప్పుడు చనిపోయిన గింజను నాడుతున్నావా లేదంటే పచ్చి గింజను నాడుతున్నావా? చెప్పండి, పచ్చి గింజను నాడుతున్నావా చనిపోయిన గింజను నాడుతున్నావు? మనం చచ్చిపోయిన గింజనే నువ్వు నాడుతున్నావు. పచ్చిది అనుకోండి, అది ఇట్లా ఒత్తితే పచ్చగా ఉండితే అది పిసిరి పిసిరి అయిపోద్ది. కాబట్టి పైన తోలు చర్మం చచ్చిపోయింది, అది చచ్చిపోయిన దాన్ని నువ్వు నాడుతున్నావు. అది గోంగూర అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే. కానీ అది 4వ రోజు, 5వ రోజు, 3వ రోజు భూమిలో నుంచి మొలక పైకి వచ్చేసేస్తుంది. అంటే ఒక విత్తనము చచ్చి బతికింది. చూసుకోండి ఈ మాట ఎంత బాగుందో. ఒక విత్తనం నీ కళ్ళ ముందు చచ్చి బతికితే విత్తనానికంటే నువ్వు గొప్పదానవి, విత్తనానికంటే నువ్వు గొప్పవాడివి. నీకు కూడా మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు నీకు సాధ్యత కావాలి అంటే మరొక జీవం, నిత్య జీవం నీకు రావాలంటే క్రీస్తు యొద్ద నీ పాపాలు క్షమించబడాలి. క్షమించబడితేనే నువ్వు చనిపోయినాక తిరిగి లేపబడతావు, మోక్ష రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు నటన గతించుచున్నది. మనం కూడా ఏదో ఒక రోజు గతించిపోతాం. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుంచి మనం ఏమి తీసుకొని పోలేము. మన కళ్ళ ముందు అన్ని చూస్తున్నాం, ఎవరు తీసుకొని రాలేదు, ఎవరు తీసుకొని పోలేదు. ఇది సత్యమే. కానీ ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళే లోపు మాత్రం నీకు రక్షణ లేకపోతే మాత్రం, నీ పాపాలు క్షమించబడకపోతే మాత్రం నీకు మాత్రం ఖచ్చితంగా పాతాళం మాత్రం కన్ఫామ్ అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి, నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే మన పాపాలు క్షమించబడకపోతే మాత్రం పాతాళం కన్ఫామ్ అని చెప్తున్నాడు. నిజం. దీని నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు అంటే దేవుని వద్దకు వెళ్ళలేరు. అక్కడికి మార్గము యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నటువంటి మీరు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకపు నటన గతించుతున్నదని మీరు విన్నారు. మనం కూడా ఏదో ఒక రోజు గతించిపోతాం. కాబట్టి ఈ లోకంలోకి ఏం తీసుకొని రాలేదు, కాబట్టి దీనిలో నుంచి మనం ఏం తీసుకొని వెళ్ళలేము. ఆత్మ మాత్రమే ప్రయాణం జరిగిద్ది. కాబట్టి యేసుక్రీస్తు నందు మరి విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమించబడతాయి, మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. మరి మీరందరూ విశ్వసిస్తారని నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.